అనంతపురం జిల్లా హనీ ట్రాప్ ఎపిసోడ్ లో అరెస్ట్ కొనసాగుతూ ఉండగా ఇప్పుడు కడప జిల్లాలో మరో హనీ ట్రాప్ ఘటన కలకలం సృష్టిస్తోంది. కడప జిల్లా బద్వేలో ఒక యువతి ప్రేమ పేరుతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను నిండా ముంచేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. కడప జిల్లా బద్వేల్ మండలం గూడెం గ్రామానికి చెందిన అశోక్ అనే యువకుడు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే పూజితా రెడ్డి అనే ఇన్స్టా ఫేక్ ఐడితో అశోక్ ను పరిచయం చేసుకున్న మానస అనే యువతి ఏకంగా 81 లక్షలు కాజేసింది. 2023 నుండి విడతల వారీగా 81 లక్షలు వసూలు చేసింది మానస. చివరికి కొంత తిరిగి ఇవ్వాలని కోరడంతో షాక్ ఇచ్చింది. ఆత్మహత్య చేసుకుంటారని బెదిరించడంతో ఆందోళన చెందాడు. తీరా పూజితారెడ్డి వ్యవహారంపై ఆరా తీయగా దిమ్మ తిరిగి విషయాలు తెలియడంతో మోసపోయినట్టు గ్రహించి బద్వేల్ పోలీసులను ఆశ్రయించాడు అతను. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో కీలక విషయాలు రాబట్టారు. ఈ కేసులో బాధితుడు అశోక్ గ్రామానికి చెందిన రామలింగారెడ్డి అనే వ్యక్తిని ప్రధాన ముద్దాయిగా గుర్తించారు. అశోక్ బంధువు అయిన రామలింగారెడ్డి మానస అనే యువతితో ఫేక్ ఇన్స్టా ఐడి క్రియేట్ చేయించి ఈ మోసానికి పాల్పడ్డట్టు బద్వేల్ పోలీసులు తేల్చారు. బాధితుడు అశోక్ నుండి వసూలు చేసిన 81 లక్షల రూపాయలను నిందితులు రామలింగారెడ్డి అండ్ కో ఎవరెవరి అకౌంట్స్ కు ట్రాన్స్ఫర్ చేశారు, ఏమైనా ఆస్తులు కొనుగోలు చేశారా, ఇందులో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది అనే అంశాలపై బద్వేల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ అబ్బాయి ఇది ఏంటి, నాకు డబ్బులు వీళ్ళు విపరీతంగా పీడిస్తూ ఉంటారని చెప్పి నా డబ్బులు నాకు వెనక్కి ఇవ్వండి అని అడిగేసరికి ఈ పూజితారెడ్డి ఏం చేసిందంటే ఇన్స్టాగ్రామ్లో కొన్ని పిక్చర్స్, ఈ చేతులు కోసుకునేటువంటి పిక్చర్స్, ఇట్లా నేను కోసుకున్నాను అని చెప్పి ఆ పిక్చర్స్ ఇవి నేను చనిపోయి నా చావుకు నువ్వే కారణం అవుతావు అని చెప్పి అటువంటి మెసేజ్లు పెట్టి అతనికి ఆ కేసులు ఇరికిస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి అబ్బాయితోటి మరికొంత డబ్బు కూడా అతను వాళ్ళ యొక్క చెన్నైలోని వాళ్ళ కొలీగ్స్ తోటి, తర్వాత వాళ్ళ కంపెనీ ప్రొవైడ్ చేసినటువంటి లోన్స్ తోటి ఈమెకు డబ్బులు చెల్లించడం జరిగింది. సో ఈ డబ్బు అంతా కూడా అల్టిమేట్గా రామలింగారెడ్డికి చేరుకుంది. సో ఈ రామలింగారెడ్డి గురించి తర్వాత వెరిఫై చేస్తే ఇది ఎంతవరకు పోయింది, ఏమైనా ఈ డబ్బు అతను ఏమైనా వేరే ఏ దాంట్లోనే ఇన్వెస్ట్ చేశాడా, సో ఈ కొంత ఎకనామిక్ ఇన్వెస్టిగేషన్ కూడా దీంట్లో అవసరం అవుతుంది. ముందు అసలు ఈ అకౌంట్ని ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, సో అవన్నీ కూడా డీటెయిల్స్ ఇవన్నీ ఈ ఇన్వెస్టిగేషన్లో మనం తీసుకురావడం జరుగుతుంది. సో అతని ఫిర్యాదు మేరకు వాళ్ళిద్దరిపైన ఎఫ్ఐఆర్ ఒకటి ఇష్యూ చేయడం జరిగింది.